ఫౌండర్స్ ల్యాబ్ ని మీరు అసలు ఎందుకు ఏర్పాటు చేశారు? బేసికల్ గా లాస్ట్ 18 years నుంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ ట్రైనింగ్ లో ఒక ఆలోచన అనేది ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఎదగడానికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏది చదువుకున్న వాళ్ళైనా ఓకేనంటే గ్రాడ్యుయేషన్ కావచ్చు, బీటెక్. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి ఏంటంటే ఒక డిజైన్ మీద ఐడియా ఉంటుంది. మేనేజ్మెంట్ కానీ బీఎస్సీ బిఏ ఇట్లాంటి వాటిలో ఏంటంటే బిజినెస్ అంటేనే రిస్క్ అనే ఆలోచన మనలో ఇప్పటికీ చాలా మందిలో ఉంది. మరి అలాంటి వాళ్ళు బిజినెస్ ఐడియాస్ తో మీ దగ్గరకు వస్తున్నారా? మేము కాలేజెస్లోకి ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తాము అంటే ఒక కెరీర్ ఆపర్చునిటీ అనేది నేను ఇది సాధించాను ఈ ఫౌండర్స్ ల్యాబ్ పెట్టి అని అనిపించే స్టోరీ ఏంటి? ఫర్ ఇన్స్టెన్స్ ఒక హెల్త్ కేర్ మాడ్యూల్ డెవలప్ చేశారు వరంగల్ నుంచి కొంతమంది స్టూడెంట్ గ్రూప్. ఆ మాడ్యూల్ని వి హబ్ అది కేటీఆర్ గారి బ్రెయిన్ చైల్డ్ ఒక రకంగా. అప్పుడు మీరు చేసినవి ఏంటి మహిళల కోసం? వీహబ్ లో మేము స్టార్ట్ చేసినప్పుడు దట్ వాజ్ ఓన్లీ అనౌన్స్డ్ అండ్ లాంచ్డ్. ఆ ఉద్యమిత పాలసీకి ఫౌండర్స్ ల్యాబ్ అనే మీ సొంత సంస్థని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? వీహబ్ కి ఫౌండర్స్ ల్యాబ్ కి మధ్యలో నేను నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు వి ఫర్ విమెన్. బిజినెస్ అనగానే చాలా మంది రిస్క్, ఛాలెంజింగ్ అనుకుంటారు. కానీ కర్రీ పాయింట్ దగ్గర నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వరకు ఒక బిజినెస్ ఐడియాతో మా దగ్గరికి రండి, మిమ్మల్ని ఎంటర్‌ప్రెన్యూర్స్ గా నిలబెడతామంటున్నారు ఫౌండర్స్ ల్యాబ్ CEO కాసరగడ్డ శకుంతల గారు. ఇప్పటి వరకు ఆవిడ వేల మంది మహిళల్ని, యువతను ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దారు. ప్రస్తుతం శకుంతల గారు నాతో పాటు ఉన్నారు. తను స్థాపించిన ఫౌండర్స్ ల్యాబ్ గురించి అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్తే శకుంతల గారు. నమస్తే స్వరూప గారు. ఫౌండర్స్ ల్యాబ్ ని మీరు అసలు ఎందుకు ఏర్పాటు చేశారు? దాని ఉద్దేశం ఏంటి? ఫౌండర్స్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం ఏంటి అంటే బేసికల్గా లాస్ట్ 18 years నుంచి అంటే 18 సంవత్సరాల నుంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ ట్రైనింగ్లో వివిధ సంస్థల్లో పనిచేసిన ఆ ఎక్స్పీరియన్సు, తర్వాత చాలామందితో వచ్చినప్పుడు వాళ్ళ ఐడియాస్ మీద మాట్లాడటం ఇదంతా జరిగినప్పుడు ఒక ఆలోచన అనేది యంగ్ ఏజ్లో ఒక స్టూడెంట్ మనసులో కనుక పడితే కనుక చాలా చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ ఎలాంటిది అంటే ఫస్ట్ థింగ్ బ్రెయిన్ డ్రైన్ ఆగిపోతుంది, అంటే మేధో వలస ఆగిపోతుంది. సెకండ్ది ఏంటి అంటే వాళ్ళు ఒక ఎకానమీని బిల్డ్ చేస్తారు. మన ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజీలు కానీ చాలా ఫ్లోట్ అయినప్పుడు ఉన్న ఆ ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళు ఒక ఎంప్లాయ్మెంట్ని సీక్ చేసుకుంటూ వెళ్ళటం కాదు, వీళ్ళే ఎంప్లాయర్స్ అవ్వాలి అన్నది ఒక ఉద్దేశం ఉండే. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎవరు కూడా ఎండ్ టు ఎండ్ పనిచేయడానికి ఏంటి అంటే వాళ్ళకున్న లిమిటేషన్స్, వాళ్ళకున్న అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్కి ఏంటి రిజల్ట్స్ రావాలి, వీళ్ళు మంచిగా స్కోర్ చేయాలి, రేపొద్దునే మంచి ప్లేస్మెంట్స్ వస్తేనే అడ్మిషన్స్ వస్తాయి. వీటన్నిటి వల్ల ఏంటి అంటే అసలు కాజ్ అనేది ఏంటి, వీళ్ళని ఒక ఎంప్లాయర్గా క్రియేట్ చేయాలి, వీళ్ళు జాబ్ గివర్స్గా అవ్వాలి అనేది ఎప్పుడు కూడా పక్కకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇయర్ చేస్తాము అన్నది. సో ఫౌండర్స్ ల్యాబ్ పెట్టినప్పుడు మా థాట్ ఏముండింది అంటే ఇట్లా కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్కి స్కూల్ స్థాయి నుంచి కూడా అసలు ఫినాన్షియల్ యాక్టివిటీ ఎట్లా జరుగుతుంది, ఒక బిజినెస్ ఎట్లా బిల్డ్ అవుతుంది, దాని దగ్గర నుంచి ఎందుకు ఒక స్టూడెంట్ ఎంప్లాయర్గా అవ్వాలి, జాబ్ గివర్గా ఎందుకు అవ్వాలి, వై దే షుడ్ నాట్ బికమ్ ఎ జాబ్ సీకర్, ఎందుకు మేధో వలస ఆగిపోవాలి అనే దాంతో ఓరియంటేషన్ స్టార్ట్ చేసి వాళ్ళకున్న కళల్ని సాకారం చేయడానికి. అంటే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, నేను ఒక దాన్ని ప్రొడక్ట్ని క్రియేట్ చేయాలి, నా దగ్గర ఒక పెద్ద ఫ్యాక్టరీ వెళ్ళాలి, లేకపోతే నా దగ్గర ఒక 10 మంది పని చేయాలి, ఇట్లాంటి కళలు ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు. అంటే 1000 మంది స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుంటే అందులో అట్లీస్ట్ 25 to 30 స్టూడెంట్స్ నేను నలుగురిని మేనేజ్ చేయాలి, నాకు లీడర్షిప్ స్కిల్స్ కావాలి, నేను ఒక ఎంటర్ప్రైజ్ని రన్ చేయాలి అన్న థాట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఎందుకు అక్కడే ఆగిపోయి ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారు అంటే వాళ్ళకి ఎవరో ఒకరు సపోర్ట్ ఇవ్వాలి ఎండ్ టు ఎండ్, అంటే నా ఐడియా స్టేజ్ నుంచి బిజినెస్ ఎస్టాబ్లిష్ అయ్యే వరకు. దీన్ని అడ్రస్ చేయడానికి ఫౌండర్స్ ల్యాబ్ని స్థాపించడం జరిగింది. మెయిన్ మోటివ్ ఏంటి అంటే ఒక ఐడియా నుంచి వచ్చిన వాళ్ళు కాలేజ్ స్థాయిలోనే ఫస్ట్ ఇయర్లో ఐడియా నుంచి వచ్చిన, సెకండ్ ఇయర్లో ఐడియా నుంచి వచ్చిన, కాలేజ్లోనే వాళ్ళు ఒక ఎంటిటీని బిల్డ్ చేసుకొని కాలేజ్ నుంచి బయటకు వెళ్తే వాళ్ళ కాలేజ్ నుంచే వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇచ్చే స్థాయికి ఎదగాలి అన్నది ఫౌండర్స్ ల్యాబ్ విషన్.
అంటే ఓ వైపు చదువుకుంటూనే ఇంకొక వైపు ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఎదగడానికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. అవును. సపోర్ట్ చేస్తారు. అవును. అంటే ఏది చదువుకున్న వాళ్ళైనా ఓకేనంటే గ్రాడ్యుయేషన్ కావచ్చు, బీటెక్, ఆ! పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా ఓకేనంటారా? ఎవరైనా ఓకే. మేజర్ ఫోకస్ ఇప్పుడు స్టెమ్ మీద ఎందుకు పెట్టాము, ఇంజినీరింగ్ కాలేజెస్‌లో ఎక్కువ ఎందుకు పనిచేస్తున్నాము అంటే, ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకేంటంటే ఒక డిజైన్ మీద ఐడియా ఉంటుంది. వాళ్ళు ఒక ప్రొడక్ట్ డిజైన్ చేయగలరు. మేనేజ్మెంట్ గానీ, గ్రాడ్యుయేషన్ మామూలు గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, బీఏ ఇట్లాంటి వాటిలో ఏంటంటే, వాళ్ళు చేసే బిజినెస్‌లన్నీ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ రిలేటెడ్ గానీ, చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లాగా అవుతాయి. అదే ఇంజినీరింగ్ విద్యార్థులైతే ఏం చేస్తారంటే, టెక్నాలజీని దానికి అనుసంధానం చేసుకోగలరు. దానివల్ల వేరే వేరే టెక్నాలజీ డెవలప్‌మెంట్ జరుగుతుంది. కొత్త ఇన్నోవేషన్ ఒస్తాయి. ఈ క్రైటీరియా అంతా స్టార్టప్ క్రైటీరియాలోకెళ్తుంది. ఎందుకంటే స్టార్టప్ అంటే ఒక యూనిక్ ఐడియా గాని, ఒక ఇన్నోవేషన్ గాని ఇన్వాల్వ్ అయ్యుండాలి. అదే మిగతా వాళ్ళేంటంటే ఒక పరిశ్రమ వైపెళ్తారు. ఎట్లా రెగ్యులర్‌గా జరిగేదాన్ని మార్కెట్ పొటెన్షియల్ ఉన్నదాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. సో, ఇదంతా ఫోకస్ పెట్టుకొని ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్. ఇట్ ఆల్సో కెన్ బి యూజ్డ్ ఫర్ మేనేజ్మెంట్, ఫార్మా అండ్ నేచురల్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్. ఒక ఇన్స్టెన్స్ ఏంటంటే, మేము పనిచేసే ఇన్‌స్టిట్యూషన్‌లో ఒక ఇన్‌స్టిట్యూషన్‌కి ఫార్మసీ కాలేజీలు కూడా ఉన్నాయి. వేరాజ్ వీఆర్ వర్కింగ్ ఫర్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మీద పనిచేస్తున్నాము. అలానే ఇప్పుడు డయాబెటిస్ పేషెంట్స్‌కి అయ్యే వూండ్స్ మీద వూండ్ కేర్ జెల్ కూడా తయారు చేశారు స్టూడెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఫ్యాకల్టీ. సో, వీఆర్ క్రియేటింగ్ ద వెంచర్ విత్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ టుగెదర్ అనమాట. అంటే ఫ్యాకల్టీ మెంటర్స్‌గా ఉంటారు వాళ్ళకి. దే విల్ హెల్ప్ దెమ్ ఇన్ బేసిక్ టెక్నాలజీ. ద స్టూడెంట్స్ విల్ బిల్డ్ ద ప్రొడక్ట్. బోత్ ఆఫ్ దెమ్ విల్ టుగెదర్ షేర్ ద ప్రాఫిట్స్. ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్‌తో మీరు వర్క్ చేశారు? ఇప్పటివరకు మేము 35,000 స్టూడెంట్స్‌ని రీచ్ అవ్వగలిగాము. అంటే మీరు ఆంట్రప్రెన్యూర్ కూడా అవ్వగలరు. కెరీర్‌లో ఆంట్రప్రెన్యూర్‌షిప్ అనేది కూడా ఒక ఆప్షను. ఇట్స్ నాట్ దట్ కెరీర్‌లో ఓన్లీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుతావా, లేకపోతే శాట్ నేర్చుకుంటావా, శాప్ నేర్చుకుంటావా, ఇవన్నీ కాకుండా నేను ఆంట్రప్రెన్యూర్‌ని అవ్వాలి అనేది కూడా ఒక కెరీర్ ఆపర్చునిటీ ఉన్నది అన్నదాన్ని అవేర్‌నెస్ తీసుకెళ్ళగలిగాము. వాళ్ళలోంచి ఒక 5,000 స్టూడెంట్స్ వాళ్ళ ఐడియాని పిచ్ చేసుకోవడం జరిగింది. అక్కడికెళ్ళి 1,300 ఐడియాస్‌తో పనిచేస్తున్నాం కరెంట్‌గా. వాటిలోంచి ఇప్పుడు వరకు ఈ లాస్ట్ 1 ½ ఇయర్‌లో ఒక 250 ప్రోటోటైప్స్ బిల్డ్ అయినాయి. అంటే వర్కింగ్ మోడల్స్ బిల్డ్ చేశారు. ఆ 250 వర్కింగ్ మోడల్స్‌లోకెళ్ళి ఒక 125 మంది మార్కెట్ రీసెర్చ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అందులోకెళ్ళి మొన్న జనవరి 16థ్ వరకు వి ఆర్ ఏబుల్ టు హావ్ 30 ఎంటిటీస్ రెడీ టు రిజిస్టర్ ఫర్ ద యాజ్ స్టార్టప్స్. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రీ రెవెన్యూ జనరేషన్ స్టార్ట్ అయింది. కొంత లాభాలు చూస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు కొంతమంది ఎంప్లాయీస్‌ని కూడా పెట్టుకున్నారు వాళ్ళ ఎంటిటీలో. వాళ్ళ ఓన్ ఫ్రెండ్సే జాయిన్ అయిపోయారు వాళ్ళకి టీమ్ మెంబర్స్‌గా. సో, ఇదంతా జరుగుతుంది. 30 ఎంటిటీస్ రిజిస్టర్ అయినాయి ఆల్రెడీ. ఇంకొక 25 రెడీగా ఉన్నాయి. శకుంతల గారు, ఇప్పటి వరకు మీరు ఎంతమంది స్టూడెంట్స్‌ని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారు చేశారు? 55 గ్రూప్స్ అయినాయి. 55 గ్రూప్స్‌లోకెళ్ళి 30 ఎంటిటీస్ ఫార్మల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో దగ్గరగున్నాయి. అంటే ఈ 30 ఎంటిటీస్‌లో కొన్ని గ్రూప్ ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి. అంటే స్టూడెంట్స్ టీమ్‌గా ఏర్పాటు చేసేవి. కొన్ని ఎంటర్‌ప్రైజెస్ ఏమో ఇండివిడ్యువల్ స్టూడెంట్స్‌తో ఉన్నాయి. సో, ఆల్ టుగెదర్ ఇఫ్ యూ వాంట్ ద నంబర్ లైక్ 75 స్టూడెంట్స్ వరకు పార్ట్ ఆఫ్ దీస్ 30 ఎంటిటీస్. ఇప్పుడు మామూలుగా సాధారణంగా పైగా మీరిప్పుడు బీటెక్ స్టూడెంట్స్‌తో గదా వర్క్ చేసేది. వాళ్ళు కాలేజ్ చదువు అయిపోగానే ఫారిన్‌కెళ్ళిపోదాం, లేదంటే ఏ ఎంఎన్‌సీస్‌కో వెళ్దాం, కార్పొరేట్ జాబ్స్‌లో జాయిన్ అయిపోదాం అనే అనుకుంటున్నారు తప్ప, ఇలాగ బిజినెస్ అంటే అసలు బిజినెస్ అంటేనే రిస్క్ అనే ఆలోచన మనలో ఇప్పటికీ చాలా మందిలో ఉంది. మరి అలాంటి వాళ్ళు బిజినెస్ ఐడియాస్‌తో మీ దగ్గరకొస్తున్నారా? బేసికల్‌గా సీడ్ ఎక్కడ స్టార్ట్ అవుతదంటే డైరెక్ట్‌గా బిజినెస్ అంటే ఎవరు రారు. మేమేం చేస్తాము అనుకుంటారు. మేము కాలేజెస్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తాము అంటే, నేను ఇందాక చెప్పినట్టు ఒక కెరీర్ ఆపర్చునిటీ అనేది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా వెళ్ళొచ్చు మీరు. అది ఎప్పుడెళ్ళాలి? దానికి ఎన్ని స్టెప్స్ ఉంటాయన్నది మేము ఒక ఓరియంటేషన్ లెవెల్‌లో కండక్ట్ చేస్తాము. చేసినంక డైరెక్ట్‌గా బిజినెస్ ఐడియాతో రమ్మని అడగము. వి ఆస్క్ దెమ్ టు కమ్ ఫర్ ప్రాజెక్ట్ బేస్డ్ ఐడియాస్. ఏంటి ఒక ప్రోటోటైప్ వర్కింగ్ మోడల్ చేయటానికి ఇన్నోవేషన్ ఐడియాతో రండి అని చెప్పేసి డిఫరెంట్ ఐడియా ఛాలెంజెస్ హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తాము. ఆ హ్యాకథాన్స్‌లో పార్ట్ అయిన వాళ్ళు నెమ్మదిగా వాళ్ళని కమర్షియల్ వైబిలిటీ ఎలా ఉంది అసెస్ చేయమని చెప్పేసి వి మోటివేట్ దెమ్. ప్రైమరీ స్కూల్‌లో జాయిన్ చేస్తారు. అక్షరాభ్యాసం అవుతుంది. అక్షరాభ్యాసం అయినప్పుడు ఏం చేస్తాము? ఫస్టు ఆలు నేర్పిస్తాము. లేకపోతే బేసిక్ ఆల్ఫాబెట్స్ నేర్పిస్తాము. వాళ్ళకి మీరు పెద్దయినంక సిద్ధాంతాలు చదవాలి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజిక్స్ చదవాలి అని చెప్పము ఆ రోజే. అలానే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి ఎంటర్ అయ్యే స్టూడెంట్స్‌కి గూడా ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియా ఉంటే మీరు మీ ఓన్ ఇన్‌కమ్ చేసుకోవచ్చు, మీరు ఎంప్లాయర్ కావచ్చు అని చెప్పడంతో పాటు, వాళ్ళ ఐడియా స్టేజ్‌లో వచ్చినప్పుడు ఇది ఎంత గ్రోత్ ఉంటది, పొటెన్షియల్ గూడా వాళ్ళే అనాలిసిస్ చేయాలి. ఒక ఐడియాతో రాగానే నీకు ఒక 2,00,000 మంది కస్టమర్స్ దొరుకుతారు, 3,00,000 మంది దొరుకుతారని ఇన్‌స్టంట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయదు ఫౌండర్స్ ల్యాబ్.
ఫౌండర్స్ ల్యాబ్ ఫెసిలిటేట్స్ ద స్టూడెంట్ టు ఎక్స్ప్లోర్ ద మార్కెట్ ఆపర్చునిటీ. అంటే మార్కెట్లో ఇలాంటి పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది యూజర్స్ ఉన్నారు, నా పొటెన్షియల్ ఏంటి, ఒక కాంపిటీషన్లో నేను ఎక్కడ నిలబడతాను, నేను ఉంటే కనుక ఇప్పుడు నాకున్న టెక్నాలజీతో మిగతా వాళ్ళకంటే నాకున్న స్ట్రెంగ్స్ ఏంటి, నా యూఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు, నా యూఎస్పి ఏంటి అన్నది వాళ్ళంతటి వాళ్ళే అనలైజ్ చేసేట్టు మేము ఫెసిలిటేట్ చేస్తాం ప్రాసెస్. అందుకే మేము కాలేజ్లో పనిచేసేటప్పుడు వాళ్ళకి క్లియర్గా చెప్తాం, అటెండెన్స్ పాలసీ ఉండాలి మీకు. ఏంటి అంటే ఎవరైతే పార్ట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఉంటారో వాళ్ళకి అటెండెన్స్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి అటెండెన్స్ అంటే, నేను 2 hours టైం ఇంక్యుబేషన్ సెంటర్లో స్పెండ్ చేశాను వర్కింగ్ ఆన్ మై ఐడియా, డెవలపింగ్ ద టెక్నాలజీ. సో అట్లాంటప్పుడు నాకు ఆ క్లాస్ అటెండెన్స్ ఏదైతే ఉంటుందో ఎగ్జామినేషన్స్ టైంలో కాకుండా ఉత్తప్పుడు ఈ ఇంక్యుబేషన్ సెంటర్ అటెండెన్స్ విల్ బీ గోయింగ్ టు ద కాలేజ్ మేనేజ్మెంట్. సో వాళ్ళు అటెండెన్స్ మార్క్ చేస్తారు, సో దట్ ది స్టూడెంట్స్ వోంట్ లూజ్ ద అటెండెన్స్ అకాడమిక్స్ వైపు. కానీ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. సో రెండు బ్యాలెన్స్ చేసుకునేటట్టు. అంటే ఎవరైనా ఒకరు మీ దగ్గరికి ఒక బిజినెస్ ఐడియాతో వస్తే అందులో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కూడా మీరు రీసెర్చ్ చేసి అసలు ఆ బిజినెస్ క్లిక్ అవుతుందా లేదా, పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి, దీనికి మార్కెటింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం కంటే కూడా సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ చేయిస్తాము. ఎట్లా అంటే ఒకళ్ళు వస్తారు బిజినెస్ ఐడియాతో, సపోజ్ ఒక టెక్నాలజీ బేస్డ్ హెల్త్ టెక్నాలజీయో లేకపోతే ఒక హెల్త్ డివైస్ చేయడానికో వచ్చారనుకోండి, వాళ్ళకి మనం చెప్పేదానికంటే ఆల్రెడీ ఈ డివైస్ మార్కెట్లో ఉందనో లేకపోతే ఈ డివైస్కి మార్కెట్ లేదనో మనం చెప్పేదానికంటే కూడా వాళ్ళు తెలుసుకుంటేనే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, దానిలో ఏం గ్యాప్ ఉంది, ఏం తయారు చేయాలి అనే దాని మీద. సో మేము ఏం చేస్తామంటే వాళ్ళకి డిఫరెంట్ హోంవర్క్స్ ఇస్తాము. ఫస్ట్ నీకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రాయాలి. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లో ఏముండాలి, నేను ఏం తయారు చేస్తున్నాను, ఏ ప్రాబ్లమ్కి సొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాను, దానికి ఆల్రెడీ మార్కెట్లో ఎవరున్నారు, నేను చేసే దాంట్లో ఉన్న దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, సో దీన్ని ఎంతమంది వాడగలరు, ఎవరు అసలు నా టార్గెట్ కస్టమర్ అన్నది వాళ్ళు ప్రిలిమినరీ స్టేజ్లో ఎనాలిసిస్ చేస్తారు. చేసినాక వాళ్ళకు వర్కింగ్ మోడల్ తయారు చేస్తారు. దాన్ని వర్కింగ్ మోడల్ హ్యాస్ టు బి టెస్టెడ్. ఇప్పుడు ఒక హెల్త్ డివైస్ అనుకోండి, హెల్త్ టెక్ డివైస్ అనుకోండి, క్లినికల్ ట్రయల్స్ కానీ లేకపోతే టెస్ట్ కానీ జరగాలి. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే వాగ్దేవి కాలేజ్లో ఒక స్టూడెంట్ స్ట్రెస్ మానిటరింగ్ బ్యాండ్ తయారు చేశారు. అంటే ఏంటంటే ఎమోషన్ డిటెక్షన్ చేస్తుంది అది, నువ్వు స్ట్రెస్లో ఉన్నావా, హ్యాపీగా ఉన్నావా, లేకపోతే నువ్వు ఆర్ యూ గోయింగ్ టు టర్మాయిల్, అదంతా ఆ బ్యాండ్ డిటెక్ట్ చేస్తుంది. సో స్టూడెంట్స్ గ్రూప్ అది తయారు చేసినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా దే టెస్టెడ్ ఆన్ 200 స్టూడెంట్స్. కానీ హెల్త్ టెక్నాలజీ నామ్స్ ప్రకారం ఇట్ హ్యాస్ టు బి టెస్టెడ్ ఫర్దర్. సో వాళ్ళకి ఏంటి, ఒక్క బ్యాండ్ సరిపోదు. సో మనం ఏం చేసామంటే కాలేజ్ మేనేజ్మెంట్ ఫౌండర్స్ ల్యాబ్ టుగెదర్ సపోర్టెడ్ దెమ్ టు మేక్ మోర్ డివైసెస్ సో దట్ దే కెన్ టెస్ట్ ఇన్ అదర్ ప్లేసెస్. సో ఇప్పుడు వాళ్ళు ఒక 40,000 క్లినికల్ ట్రయల్స్ కోసం డేటా సెట్స్ కోసం దే ఆర్ వర్కింగ్ అనమాట. సో వాళ్ళే ఎక్స్ప్లోర్ చేస్తారు, వాళ్ళే దే విల్ రియలైజ్ దట్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ ఇట్ ఈస్ నీడెడ్ ఆర్ నాట్. శకుంతల గారు, నార్మల్గా స్టూడెంట్స్ అంటే చాలా షార్ప్గా ఉంటారు, ఇన్నోవేటివ్ క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర మంచి మంచి ఐడియాస్ కూడా ఉంటాయి. అయితే అలాంటి వాళ్ళలో ఎవరైనా మిమ్మల్ని ఒక మంచి ఐడియాతో వచ్చినప్పుడు వండర్ఫుల్ ఐడియా ఇది కదా ఈ రోజుల్లో కావాల్సిందని మిమ్మల్ని అసలు ఒక ఆశ్చర్యానికి గురి చేసిన ఐడియా ఏదైనా ఉందా? ఎవరైనా స్టూడెంట్ ఉన్నారా అలాగా? ఉన్నారు, ఒక 5-6 స్టూడెంట్స్ దగ్గర అలాంటి ఐడియాలు వచ్చాయి. ఒకటి ఆల్రెడీ ఏంటి అంటే కిడ్స్ వరంగల్ నుంచి ఒక స్టూడెంటు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు తను. సో తన ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాన్న పొలంలో పంట పండించేటప్పుడు కంటే ఆ పంట చేతికి వస్తుందా రాదా అనే టెన్షనే తను ఎక్కువ చూశాడు. దాని నుంచి పుట్టిన ఆలోచన ఏంటి అంటే ఒక ఐఓటీ బేస్డ్ సెన్సర్ హీ మేడ్. ఆ సెన్సర్తో ఏంటి అంటే వెన్ ఫోర్సీన్ రైన్ వచ్చినప్పుడు, అన్ఫోర్సీన్ రైన్ వచ్చినప్పుడు, చెడు వర్షాలు కురిసినప్పుడు పంట కళ్ళంలో తడిచిపోకుండా దట్ ఆటోమేటికల్లీ క్లోజెస్ ద షీల్డ్ అనమాట తయారు చేయడం జరిగింది. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ద ఎమోషన్స్ దట్ ఆర్ అటాచ్డ్ విత్ దట్ పర్టికులర్ ఎక్విప్మెంట్ అండ్ ద యూసేజ్ ఆఫ్ ఇట్. అంటే ప్రతి ఒక్క సన్నకారు మధ్యతరగతి రైతుకి అది అవసరం, ఫార్మర్స్కి. సో దాన్ని మనం ఏం చేసామంటే ఆర్కేబీవై రఫ్తార్తో టైఅప్ చేసినప్పుడు ఇనిషియల్గా ప్రోటోటైప్ డెవలప్ చేసుకోవడానికి తనకి ఇంక్యుబేషన్ ఫెసిలిటీ కల్పించారు అగ్రి మేనేజ్ వాళ్ళు. అక్కడి నుంచి ఇప్పుడు తనకి ఏంటంటే ఫర్దర్ స్కేల్ అప్ కూడా ఫండింగ్ రెడీగా ఉన్నాడు. ఇట్లాంటివి ఏంటంటే ఇలాంటివి వేసినప్పుడు
ఇట్స్ లైక్ మన పిల్లలు ఏదో స్కూల్లో గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు లేకపోతే ఏదప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో ఒక స్టూడెంట్ చేసిన ఇన్నోవేషన్కి గుర్తింపు వచ్చి దాని ఫర్దర్ స్కేలింగ్ వచ్చినప్పుడు అంతకంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన ఇంట్లో మనమే సంతోషపడతాం. కానీ మనం ఒకరితో పనిచేసేటప్పుడు అది ఒక 100 కుటుంబాలకి ఇంపాక్ట్ అయ్యేంత మంచి ఇన్నోవేషన్ అన్నప్పుడు దట్స్ ఆటోమేటికలీ గివ్స్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఇమ్మెన్స్ ప్లెజర్. ఫౌండర్స్ ల్యాబ్ సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. అందులో ఇప్పటికీ నేను ఇది సాధించాను ఈ ఫౌండర్స్ ల్యాబ్ పెట్టి అని అనిపించే స్టోరీ ఏంటి? ఫర్ ఇన్స్టెన్స్ ఒక హెల్త్ కేర్ మాడ్యూల్ డెవలప్ చేశారు వరంగల్ నుంచి కొంతమంది స్టూడెంట్ గ్రూప్. ఆ మాడ్యూల్ని వాళ్ళు ఐఐటి బాంబే వెళ్ళి పిచ్ చేయడం జరిగింది. సో ఆ పిచ్ చేసినాక అది హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైజర్ అనమాట. వాళ్ళు చేసిన యూనిక్నెస్ ఏంటి అంటే ఆధార్ ఎనేబుల్డ్ పోలీస్ వెరిఫికేషన్ సిస్టమ్ ఆల్సో దే ఇంక్లూడెడ్. వర్కింగ్ పీపుల్గా మనకు కూడా తెలుసు ఒక కేర్ పర్సన్ ఇంట్లో పెట్టుకున్నప్పుడు సెక్యూరిటీ ఇష్యూస్ కానీ అవన్నీ ఎలా ఉంటాయి, అదే ఒక సిక్ అయిన పర్సన్ దగ్గర ఒక అన్నోన్ కేర్ ప్రొవైడర్ని పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది. సో వీళ్ళు అంత ఎంగేజ్లో దే ఆర్ ఆల్ 18-19 years old, బట్ దే ప్రెడిక్టెడ్ ఎవ్రీ రిస్క్ దట్ కమ్స్ వెన్ దే ప్రొవైడెడ్ ఏ హ్యూమన్ రిసోర్స్ ఎట్ ద లాస్ట్ స్టెప్. సో దాన్ని వాళ్ళు చేసి ఐఐటి బాంబేకి వెళ్ళి పిచ్ చేసినప్పుడు 3 rounds దే సక్సెస్ఫుల్లీ అప్. అండ్ ఆ టైంలో ఏం జరిగింది అంటే మెనీ ఇన్వెస్టర్స్ వర్ అప్రోచింగ్ అస్ టు మీట్ ది స్టూడెంట్స్. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే ఇట్లాంటి సక్సెస్లు ఒక 10-15 ఉన్నాయి ఇలాంటివి. కానీ ఇవే ఎందుకు గుర్తుంటాయి అంటే ఆ దానిలో ఉన్న పొటెన్షియల్, ఆ ప్రొఫెషనల్ థింకింగ్ అప్రోచ్ దట్ వీ వర్ ఏబుల్ టు ఇన్కల్కేట్ అమాంగ్ ద చిల్డ్రన్. స్టూడెంట్లో అంటే స్టూడెంట్ అంటే ప్రాజెక్ట్ చేశాను, ప్రజెంటేషన్ ఇచ్చాను, పక్కకి వెళ్ళిపోయాను కాకుండా ఆ ప్యాషన్తో ఆ బిజినెస్ని బిల్డ్ చేసుకోవటం అనేది వీ వర్ ఏబుల్ టు సక్సెస్. ఫౌండర్స్ ల్యాబ్ మహిళలకి ఎలా సపోర్ట్ చేస్తుంది? స్పెషల్గా అయితే ఫౌండర్స్ ల్యాబ్లో ఇప్పటివరకు ఉమెన్ కోసం స్పెసిఫిక్ వింగ్ పెట్టలేదండి. దానికి కారణం ఏంటి అంటే నా కెరీర్లో లాస్ట్ 18 years అంటే ఫౌండర్స్ ల్యాబ్ పెట్టడానికి మున్పు మొత్తం నేను ఉమెన్తోనే పనిచేస్తాను. ఏదర్ ఐ వాజ్ వర్కింగ్ విత్ దాన్ ఫౌండేషన్ ఇన్ మై కెరీర్ స్టార్టింగ్, దట్స్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సపోర్టింగ్ వేర్ వీఆర్ సపోర్టింగ్ కమ్యూనిటీ లైవ్లీహుడ్స్, కోఆపరేటివ్స్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ తర్వాత అర్నెస్ట్ అండ్ యంగ్లో పనిచేసినప్పుడు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ కంప్లీట్ ఉమెన్ సపోర్టివ్ ఏజెన్సీ. దెన్ వీహబ్లో నేను సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు అది కూడా ఉమెన్ సపోర్టివ్. సో నా కెరీర్లో 15,000 to 18,000 ఉమెన్ వర్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ఫుల్లీ ఐ వర్క్డ్ విత్. సో నాకు అనిపించింది ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్తో ఉమెన్ని స్పెసిఫిక్గా ఒక స్పెషల్ కేటగిరీగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉమెన్ మెయిన్ స్ట్రీమ్ కాంపిటీటర్గా ఎదిగారు. దే ఆర్ ఫైటింగ్ ఎవ్రీవేర్. ఈవెన్ మాకు స్టూడెంట్ స్టార్టప్స్లో కూడా చూసుకుంటే టెక్నాలజీ బేస్డ్ స్టార్టప్స్ కూడా వర్ బిల్డ్ బై ద గర్ల్ స్టూడెంట్స్. దే ఆర్ కంపీటింగ్. దే ఆర్ ఇంటూ బయోటెక్ స్టార్టప్స్, దే ఆర్ ఇంటూ ఫార్మా స్టార్టప్స్. సో దానివల్ల ఏంటంటే ఒక స్పెసిఫిక్ వర్టికల్ అయితే క్రియేట్ చేయలేదు, బట్ వీఆర్ ఈక్వల్లీ ట్రీటింగ్ ఎవ్రీ వన్. వి హబ్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ హబ్ అనగానే వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన శకుంతల గారు ఖచ్చితంగా గుర్తుకొస్తూ ఉంటారు. అయితే అది కేటీఆర్ గారి బ్రెయిన్ చైల్డ్ ఒక రకంగా. అప్పుడు మీరు చేసినవి ఏంటి మహిళల కోసం? వీహబ్లో మేము స్టార్ట్ చేసినప్పుడు దట్ వాజ్ ఓన్లీ అనౌన్స్డ్ అండ్ లాంచ్డ్. టు బీ ఫ్రాంక్ వీ వర్ నాట్ ఈవెన్ రిజిస్టర్డ్ ఎంటిటీ వెన్ వీ లాంచ్డ్ ఇట్. అది ఆ ప్రాసెస్ మొత్తంలో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ బిల్డింగ్ వీహబ్, because the contribution was immense from our side, where we as an individual I worked towards building it right from inception of the conceptualization, how the strategy should be, tarvata strategic initiatives తీసుకున్నాక ఏ వర్టికల్లో ఎవరు ఎలా పనిచేయాలి. సో we were having two major verticals when we started, social impact entrepreneurship vertical and tech innovation vertical. So I was heading the social impact vertical. So social impact vertical కింద మామూలుగా టెక్ ఇన్నోవేషన్ వర్టికల్స్లో ఏమవుతుందంటే చాలా గ్రాంట్స్ ఉంటాయి, పని చేస్తారు, తర్వాత ఇన్వెస్టర్స్ వస్తారు. కానీ సోషల్ ఇంపాక్ట్ వర్టికల్ వచ్చాక ఏమవుతుందంటే ఎక్కువ ఇంపాక్ట్ ఎంఎస్ఎంఈస్ వస్తాయి. ఆ ఇంపాక్ట్ ఎంఎస్ఎంఈస్కి ఏం కావాలి అంటే గ్రాంట్ సపోర్టు, ఫండ్ రైజెస్ కావాలి. సో వీ వర్ సక్సెస్ఫుల్లీ ఏబుల్ టు రైజ్ ఫండ్స్ ఫ్రమ్ జిఐజెడ్ హరణ్యవ్ ప్రాజెక్ట్. సో హరణ్యవ్ ప్రాజెక్ట్లో 13 districtsతో పనిచేసాము. 13 districts నుంచి వీ పిక్డ్ అప్ ఉమెన్ 250 ఉమెన్ స్టార్ట్అప్ ఎంఎస్ఎంఈస్ని షార్ట్ లిస్ట్ చేసి వీ వర్క్డ్ విత్ దెమ్ రిగరస్లీ ఫర్ 24 months, రైట్ ఫ్రమ్ మేకింగ్ దే డిపిఆర్ టు ఫండింగ్ అండ్ ఎవ్రీథింగ్.
సో వీహబ్లో ఉన్నప్పుడు క్రెడిట్ లింకేజెస్ వర్ ఆల్సో ఎనేబుల్డ్ బై మీ యాక్చువల్లీ. క్రెడిట్ లింకేజెస్ని డిపిఆర్స్ చేయించడము, క్రెడిట్ లింకేజెస్ ఎనేబుల్ చేయటము. వీహబ్ స్టార్ట్ అయిన 3 monthsలో బిఫోర్ ఇట్ రిసీవ్స్ ఇట్ సెక్షన్ 8 కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వీ వర్ ఏబుల్ టు గివ్ 6 crores లోన్స్ టు ఉమెన్. 13 women entrepreneurs, 6 crore loans. In 2018 September, I think it is. 2018 September we were able to give. 2018 March we have was initiated. 8th March, 8th March. సో ఇదంతా ఏంటి అంటే ఆల్వేస్ వెన్ యూ సీ ద రిజల్ట్ యూ ఫీల్ హ్యాపీ. సో వీ వర్ దేర్ ఫ్రమ్ ఫస్ట్ బ్రిక్ టు లేయింగ్ ఇట్స్ బిల్డింగ్. సో వీహబ్లో ఉన్నప్పుడు 400+ MSMEస్కి సపోర్ట్ చేశాను నేను. ప్లస్ ఉమెన్ లెడ్ స్టార్టప్స్ ఒక 25 స్టార్టప్స్ ఓన్లీ ఉమెన్ లెడ్. వీళ్ళందరికీ క్రెడిట్ సపోర్టు, స్ట్రాటజైజింగు, ట్యాక్స్ ఇవి. వాటితో పాటు మేజర్ మైల్ స్టోన్ వాట్ ఐ ఫీల్ ఎట్ వీహబ్ ఈస్ ఉద్యమిత అనే పాలసీ ఒకటి ఉండింది. కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు. ఆ ఉద్యమిత పాలసీకి కంప్లీట్ డ్రాఫ్టింగ్, స్టేక్ హోల్డర్ మీటింగ్, ఎనాలిసిస్ ఐ టుక్ కేర్ ఆఫ్ ఇట్ పర్సనలీ. సో ఏం కావాలి ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్కి, ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ లైఫ్ సైకిల్ ఏంటి, ఆ లైఫ్ సైకిల్లో ఎక్కడెక్కడ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్కి సపోర్ట్ కావాలి టు స్టాండ్ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. బికాస్ ఒక మేల్ పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక మెన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏంటంటే, ఓ నువ్వు స్టార్ట్ చేస్తున్నావా, యూ గెట్ ఫండ్ హియర్ అని ఎవ్రీ వన్ విల్ సజెస్ట్ దెమ్. బట్ ఒక ఉమెన్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎస్టాబ్లిష్ అయిందా కూడా ఫ్యామిలీ ఫినాన్సెస్ గురించి చాలా స్కెప్టికల్గా ఉంటారు. ఎవరు సపోర్ట్ చేయాలి, ఎవరు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే లోన్కి వెళ్తారా, ఎలా తీస్తారు, రిస్క్ ఎలా ఉంటుంది అని చెప్పి ఫ్యామిలీ అంతా కూడా ఈగర్గా దే విల్ బి ఆల్సో యాజ్ స్కెప్టికల్ యాజ్ అన్ అవుట్ సైడర్. సో అట్లాంటప్పుడు ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ లైఫ్ సైకిల్లో ఫండ్ నీడ్స్ ఎక్కడ ఉంటాయి, గవర్నమెంట్ ఎక్కడెక్కడ సపోర్ట్ చేయొచ్చు, ఎక్కడెక్కడ ఏ స్కీమ్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు అని మ్యాప్ చేసి రాసిన పాలసీ ఉద్యమిత పాలసీ. కంప్లీట్ 100% drafted under my guidance with a team of 3-4 people, and we had 18 stakeholder consultation meetings including industry associations, women entrepreneurs, women startups. Even we had been to colleges to interact with the students that what are their problems to emerge as an entrepreneur. So that's an immense pleasure to be part of that journey of 4 years where we built. And we even supported Tamil Nadu TN Rise Women Entrepreneurs Hub because they want VHub model as to be part of that. Because of my previous association with the World Bank team, so they approached me immediately when they wanted to start under World Bank NRETP program, that incubation center. So I even visited as part of this to Tamil Nadu government industries department and conceptualized with them that what they need actually in their state and gave them a roadmap. Then I left VHub. ఇప్పుడు వీహబ్ ద్వారా ఏదైనా సపోర్ట్ తీసుకొని, అంటే లోన్స్ కావచ్చు, బిజినెస్ ఐడియాస్ కానీ తీసుకొని ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఇట్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్స్. మనకి మాదాపూర్లో స్వీట్ టూత్ బేకరీ ఉంది. సో షీ టుక్ నియర్ అబౌట్ 2.5 crores credit linkage from the bank. She is successfully running her business. She expanded like anything. Now she is able to even have Ara franchises around Madhapur and other places. If you see Ara Caves. And there is another enterprise in Jangam, near Jangam, Suryapet district. There is one entrepreneur, Co Foods. That's a food processing industry, complete a 6,000 square foot food processing industry established for dehydration of vegetables and vegetable powders and everything. And there are women who is running, even they're making batteries, they're making inverters. There are women who are making baby care products. There are women who are making a baby incubator devices. So there are a number of women still running their entities successfully. వీహబ్ వైస్ ప్రెసిడెంట్గా మీరు గవర్నమెంట్ కింద పనిచేశారు. ఆ తర్వాత ఫౌండర్స్ ల్యాబ్ అనే మీ సొంత సంస్థని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? వీహబ్కి ఫౌండర్స్ ల్యాబ్కి మధ్యలో నేను నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఇంక్యుబేషన్ హెడ్గా పనిచేస్తాను. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి యాజ్ ఏ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి డీప్ టెక్ ఉమెన్ ఇంక్యుబేటర్ కోసం పనిచేస్తాను నేను. డీప్ టెక్ ఉమెన్ ఇంక్యుబేటర్ ఫ్రమ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్. సో అది పనిచేసేటప్పుడు వచ్చినది ఏంటంటే ఐ అబ్జర్వ్ సమ్ గ్యాప్ ఇన్ దట్. ఏంటి అంటే అక్కడనే కాదు, ఎక్కడ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ అయినా యూజువల్గా మనం అకాడమిక్ పీపుల్ని బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ హెడ్స్గా పెడతారు వాళ్ళకున్న కన్వీనియన్స్ ప్రకారం, R&D డీన్స్గా, కమర్షియలైజేషన్కి, వాటికి. ఆ పెట్టినప్పుడు ఏంటంటే ప్రాసెస్ చాలా స్లోగా వెళ్ళి రిజల్ట్స్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్కి స్లోగా వస్తాయి.
అదే ఒక బిజినెస్ నెట్వర్క్ ఉన్న పర్సన్ ఈ వర్టికల్ని రన్ చేస్తే అది వైబ్రెంట్గా ఉంటుంది. సో మనం ఒక దగ్గర కూర్చొని, ఇప్పుడు నేను ఒక నారాయణమ్మ కాలేజ్లోనో వీహబ్లోనో ఒక దగ్గర కూర్చుంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకే పనిచేస్తున్నాను. సో ఫౌండర్స్ ల్యాబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ప్రతి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్కి మనము ఆ వన్ పాయింట్ సొల్యూషన్ కావాలి, వన్ స్టాప్ సొల్యూషన్. దానికోసం స్టార్ట్ చేయడం జరిగింది. సహజంగా ఒక మహిళ ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలన్నా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ చిన్న విషయం ఏం కాదు. అలాంటిది మీరు వేల మందిని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారు చేస్తున్నారు. నిజానికి మీదే ఒక పెద్ద సక్సెస్ జర్నీ. ఒకప్పుడు చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డ మీరు ఇలా వేల మందిని సక్సెస్ బాట పట్టిస్తున్నారు. ఒక్కసారి మీ గురించి తెలుసుకోవాలని ఉంది శకుంతల గారు. చాలా సాధారణమైన వ్యక్తిని నేను. చదువుకోవడానికి నిజంగానే చాలా కష్టపడ్డాను నేను. ఎందుకు అంటే అది ఎక్కువ జాగ్రత్త కావచ్చు, లేకపోతే అప్పుడున్న కల్చర్ అలా కావచ్చు, ఏదైనా కావచ్చు. మా ఊర్లో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా మా ఫాదర్ చాలా హెసిటేట్ చేసేవాళ్ళు నన్ను బయట ప్లేస్కి పంపించి చదివించడానికి. సో నేను చదువుకోవడానికి చాలా కష్టపడ్డాను. నిజంగా చెప్పాలి అంటే ఎవరి బుక్స్ అయినా నేను చదివేదాన్ని. క్లాస్తో సంబంధం లేదు, సబ్జెక్ట్తో సంబంధం లేదు. బుక్ కనిపించిందంటే చదువుకుంటూ కూర్చునేదాన్ని. అలా సంహవ్ ఇంట్లో కూర్చొని గ్రాడ్యుయేషన్ చేసిన, పీజీకి మాత్రం నేను ఉస్మానియా యూనివర్సిటీ మెట్లెక్కగలిగాను. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను రెగ్యులర్ స్టూడెంట్గా సోషియాలజీలో. చేసినప్పుడు ఏంటి అంటే నేను ప్రతి ఒక్కరి దగ్గరికి చాలా ఎంతూజియాజంతో వెళ్ళిపోయేదాన్ని, ఎంతూజియాస్టిక్గా. ఎందుకు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కెరీర్ ఏంటి, వాళ్ళు ఎలా ప్రొఫెసర్స్ అయ్యారు, వాళ్ళు ఎలా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అయ్యారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని. జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ ఏంటి, వేరే యూనివర్సిటీకి ఎలా వెళ్ళారు, అలా చేసేటప్పుడు ఏంటి అంటే చాలా అబ్జర్వ్ చేశాను. అంటే ఒక అంటారు కదా, ఒక ఫ్రెష్ బ్రెయిన్తో చాలా రోజులు ఇంట్లో కూర్చొని ఇంట్లో వాళ్ళనే చూసుకుంటూ చదువుకున్నదాన్ని. లోకంలోకి రాగానే, బయటికి రాగానే చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆల్రెడీ ఉన్న తపన అదంతా నేను నేర్చుకున్నాను. అందుకే నా కెరీర్ కూడా డెవలప్మెంట్ సెక్టర్ వైపు వెళ్ళింది. అంటే కమ్యూనిటీతో పనిచేయటము, లైవ్లీహుడ్స్ మీద పనిచేయటము, సస్టైనబుల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయటం అనేది కెరీర్ పాత్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా దగ్గరగా ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఉమెన్ దగ్గర నుంచి ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఉమెన్ వరకు ఎలా కెరీర్ని అడ్రస్ చేస్తారు, హౌ దే టేక్ ద కెరీర్. బికాస్ ఉమెన్ అనగానే ఏముంటుంది అంటే మ్యారేజ్ వరకు చదువు, మ్యారేజ్ అయిపోయాక ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు మేజర్ ఎకనామిక్ రోల్ తీసుకుంటారు, వీళ్ళది సబ్స్టాన్షియల్ ఇన్కమ్ అవుతుంది యూజువల్గా కూడా. సో అట్లాంటి ఆలోచన దూరం నుంచి ఫ్యామిలీస్ని రన్ చేసే ఉమెన్ని చూసాను నేను ఈ కెరీర్ పాత్లో. ఉమెన్ రన్నింగ్ ఎంటిటీస్, ఉమెన్ కోఆర్డినేటింగ్ విత్ సో మెనీ. సో ఆ ఇన్స్పిరేషన్గా ఏంటి అంటే ఎక్కడైతే మంచి విషయాలను చూస్తామో అది కమ్యూనిటీకి మనకి యాక్సెస్ ఉంది కాబట్టి వాళ్ళకి షేర్ చేసుకోవటము, మీరు కూడా ఈ ఎంటిటీ ఓనర్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళని ఎక్కడికైనా ట్రైనింగ్కి, ఎక్స్పోజర్కి తీసుకెళ్ళటము. ఆ పార్ట్ ఆఫ్ ఇట్లా ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ ద లైఫ్ జర్నీ. సో అట్లా వచ్చి వీహబ్కి వచ్చినాక ఇంకా క్లోజ్ నిట్టెడ్ ఏంటి అంటే ఒక గవర్నమెంట్ పాలసీని చూడగలిగాను నేను, ప్రోగ్రెసివ్ పాలసీని. దాంతోపాటు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క మెకానిజం కూడా. యూజువల్గా ఏమనుకుంటారంటే అందరూ బ్యాంక్ లోన్ ఇవ్వదు, బ్యాంక్ మనకెందుకు ఇస్తుంది, మా దగ్గర ఏమైనా ఆస్తులు ఉన్నాయా, కొలెటరల్ పెట్టామా. వితౌట్ కొలెటరల్ అంటే కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా 2 crores వరకు బ్యాంక్ రుణాలు తీసుకోవచ్చు ఒక ఎంటిటీ అనేది చాలామందికి తెలియదు. సో నీ బిజినెస్ ప్లాన్ వైబుల్గా ఉంటే 2 crores వరకు లోన్ వస్తుంది అన్న రియలైజేషన్ కూడా, అవేర్నెస్ కూడా క్రియేట్ చేసి పీపుల్ని దానికి అప్లై చేసి మల్టిపుల్ పీపుల్ ఆ లోన్ అవైల్ చేసినట్టు చేయటము, ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఏంటి అంటే దాట్ బిల్డ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ ఆల్సో. బికాజ్ ఇంతమందికి నేను సపోర్ట్ చేయగలిగాను కదా అన్నది ఒకటి. రెండోది మా ఎంటిటీ కూడా డెవలప్ చేసేప్పుడు అంటే ఫౌండర్స్ ల్యాబ్ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా తపన 2 వైపుల నుంచి ఉండింది. యాక్చువల్లీ నాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉండింది ఈ విషయంలో. మా డైరెక్టర్ సత్య గారు కూడా, హీఈస్ మై హస్బెండ్, హీ వాజ్ విత్ NIMSME, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, యాజ్ ఎ సీనియర్ ఫ్యాకల్టీ ఫర్ సోషల్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే తన అబ్జర్వేషన్స్ ఏంటి అంటే గైడ్ చేయకపోతే మార్కెటింగ్ కూడా రాంగ్గా వెళ్తుంది, గైడెడ్ ఎఫర్ట్స్ లేకపోతే. సో ఇవన్నీ చూసేటప్పుడు ఏమనిపించిందంటే అసలు మనమే ఎందుకు గైడ్ చేయొద్దు, కన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ పెట్టి మనము ఒక 6-7 months మనం కష్టపడి చూద్దాము రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో మార్కెట్లో. కానీ ఎంటర్ అయ్యాము. యాక్చువల్గా ఫస్ట్ మార్కెటింగ్ ఎవరినైతే అప్రోచ్ అయ్యామో వాళ్ళు ఆన్ ద స్పాట్ చెప్పింది ఏంటి అంటే మేము ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాము, మా స్టూడెంట్స్కి మీ సర్వీసెస్ కావాలి, కిడ్స్ వరంగల్. దాట్ బిల్ట్ కాన్ఫిడెన్స్ అమాంగ్ అస్. లైక్ ఆ రోజు డిసైడ్ అయిపోయాము ఇంకా వెనక్కి తిరిగి చూసేది లేదు అని. సో ఇప్పుడు మేము ఆంధ్ర కూడా స్ప్రెడ్ అవుతున్నాము.
ఇంకా ఏ ఏ స్టేట్స్ లో పనిచేస్తున్నారు? ఇప్పుడు ఆంధ్రాలో ఒక 3-4 ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రెడీ టు టేక్ అవర్ సర్వీసెస్. సో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు సైన్ అగ్రిమెంట్స్. అండ్ వీఆర్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఆల్సో ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఆల్సో, నార్త్ ఈస్ట్ అండ్ నార్త్. సో మన బ్యాండ్ విత్ పెంచుకొని వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము ఒకటి. రెండోది ఏంటి అంటే ఫౌండర్స్ ల్యాబ్ యాజ్ అ స్టార్టప్ ఇట్ సక్సెస్ఫుల్లీ సస్టైన్ అండ్ ఫినాన్షియల్ ఆల్సో హ్యాస్ బికమ్ ఎ వైబుల్ ప్రాజెక్ట్. శకుంతల గారు, మీ ఇంట్లో కూడా లిటిల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారని తెలిసింది. మీ కిడ్స్ వాళ్ళు ఇంకా స్కూలింగ్ లోనే ఉన్నారు. ఓ వైపు చదువుకుంటూనే ఇంకొక వైపు వాళ్ళు స్టార్టప్స్ మీద కూడా వర్క్ చేస్తున్నారు. మీ పిల్లల గురించి చెప్పండి. మాకిద్దరు పిల్లలు. మనస్వి, ప్రణవ్. మనస్వి ఈజ్ ఇన్ 10th స్టాండర్డ్ నౌ. షీ ఈజ్ రైటింగ్ హర్ బోర్డ్ ఎగ్జామ్స్. సో మనస్వి అబ్జర్వేషన్ ఏంటంటే కమర్షియల్గా అని కాకుండా మనస్వి ఆల్వేస్ థింక్స్ అబౌట్ ద హ్యూమన్ పర్స్పెక్టివ్. ఎట్లా అంటే వాట్ షీ ఫీల్స్ ఇస్ డ్యూరింగ్ కోవిడ్ షీ అబ్జర్వ్ సో మెనీ పీపుల్ లైక్ టీనేజర్స్ గోయింగ్ త్రూ సో మచ్ స్ట్రెస్ అండ్ ఇన్ హర్ classmates, everybody. So she studies a lot humans actually. She interacts with humans and she studies. What she feels is ఒక టీనేజర్కి తన స్ట్రెస్ని బర్స్ట్ చేసుకోవడానికి ఎక్కడ స్పేస్ ఉండదు. ఎందుకు అంటే ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అని ఎవ్రీ స్టెప్లో జడ్జ్ చేస్తారు తప్ప ఎవరు కూడా నీ పెయిన్ ఏంటి అని కూర్చోబెట్టి అడగరు. మేబీ ఇట్స్ అవర్ పెయిన్ ఆల్సో బికాస్ నువ్వు ఎందుకు చదవట్లేదనో లేకపోతే నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావనో దే హ్యావ్ మూడ్ స్వింగ్స్ రైట్. యాజ్ పేరెంట్స్ వీ ఆల్సో సే మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తున్నాయి నీకు, ఎందుకు ఇంత చిరాగ్గా ఉన్నావు అని చెప్పేసి. తన అబ్జర్వేషన్ ఏంటంటే ఈ వెంట్ అవుట్ చేసుకోవడానికి ఒక పాయింట్ అనేది టీనేజర్స్కి లేదు కాబట్టి ద గ్రోత్ ఇన్ ద ఇంక్రీజ్ ఆఫ్ ది సూసైడ్ రేట్స్ ఇన్ ఇండియా. ఆ పాయింట్ కోసము షీ స్టడీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ లైక్ హగ్స్ అని చెప్పేసి యూఎస్ బేస్డ్ వెయిట్ డాల్స్ అండ్ అదర్ థింగ్స్. సో ఇప్పుడు ఏంటి అంటే తను